మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. ప్రచారంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ దూసుకెళ్తున్నారు. ప్రచారంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. వైసీపీ అభ్యర్థిగా తాను గెలిచి సీఎం జగన్ కి కానుక ఇవ్వబోతున్నాను అని అంటున్నారు. తమ మేనిఫెస్టోనే అద్భుతంగా ఉందని, 2024లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని అంటున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫా. అయితే ఇప్పటి వరకు కూడా రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నటువంటి మేనిఫెస్టో అంశం ఏదైతే ఉందో దాని మీద వైసీపీ అభ్యర్థి ఆసిఫా ఎలా స్పందిస్తారు, మేనిఫెస్టో మీద ప్రజల్లోకి తీసుకెళ్తే ఎలాంటి స్పందన వస్తుంది ఆయన అడిగి తెలుస్తుంది ప్రయత్నించుదాం. నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీకి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేశారు. సో పాత పాటనే మన్నా పాడారు, ఇందులో కొత్త అంశాలు లేవు, నేతలందరూ కూడా అసంతృప్తితో ఉన్నారని చెప్తున్నారు. దీంట్లో వాస్తవం లేదండి, వాళ్ళు చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోని రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలకి అది ఉపయోగకరంగా ప్రజలకి చేరువే విధంగా మేనిఫెస్టో ఉంది. అపోజిషన్ వాళ్ళు ఏదేదో చెప్తుంటారు. వాహన మిత్ర 10,000కి 20,000 చేయడం జరిగింది. అలాగే పెన్షన్ కూడా 2 దఫలుగా 3,500 చేయడం జరుగుతుంది. అలాగే అమ్మ ఒడి 17,000 చేశారు. అలాగే వాహన మిత్ర డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముందొచ్చుగా వాళ్ళకి బీమా పథకాన్ని కల్పించడం జరిగింది. అంతేకాదు సూపర్ 6లో 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, 6,000 రూపాయలు వికలాంగుల పెన్షన్ అధికారంలోకి రాగానే ఇస్తామని చెప్పారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3,500 మాత్రం ఇస్తారని దీన్ని ఎలా కన్విన్స్ చేసి చెప్పగలుగుతారు జనానికి? మీరు కూడా మానవతా దృక్పథంతో ఆలోచించండి. మీరు కూడా గ్రహించండి. 5 సంవత్సరాల పాలన జగనన్నకి ఇస్తే అందులో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనాలోనే పోయింది. వాస్తవా కాదా చెప్పండి? ప్రజలు గ్రహిస్తున్నారు. ఈ 3 సంవత్సరాల పాలనలో ఎన్ని పథకాలు ఇచ్చారు? ఏ పథకమైనా కరోనా కష్టకాలంలో ఆగిందా చెప్పండి? ప్రజల మధ్యన ఉండి ప్రజలకి మనోధైర్యాన్ని పెంచుతూ ముందుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సిన్ కానీ, హాస్పిటల్స్ కానీ, మెడిసిన్స్ కానీ, అలాగే నిత్యావసర సరుకులు కానీ, కూరగాయలు కానీ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ రోడ్డు మీదకి వచ్చి ప్రజలను ఆదుకొని జగనన్న మనోధైర్యాన్ని పెంచి నేనున్నానని భరోసా కల్పించారు. మరి అదే తెలుగుదేశం నాయకులు, జనసేన నాయకులు, ఈ బీజేపీ నాయకులు ఎక్కడున్నారు? కరోనా కష్టకాలంలో వాళ్ళ ప్రాణాల కోసం భయపడి తెలంగాణలో తలదాచుకున్నారు, విలాసమైన భవనాల్లో ఉన్నారు. అంటే సుజనా చౌదరిని బీజేపీ అభ్యర్థిగా చూస్తున్నారా? గతంలో కేంద్ర మంత్రి చేశారు, ఇప్పుడు మైనార్టీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతంలో పోటీ చేస్తున్నారు. అంటే బీజేపీ అభ్యర్థిగానే మైనార్టీలు చూస్తారంటారా? మీరే చెప్పండి. బీజేపీ ఏంటి, తెలుగుదేశం ఏంటి, జనసేన ఏంటి చెప్పండి? ఆ 3 ఒకటి కావాలని చెప్పేసి కొంతమంది మేము తెలుగుదేశం అని, కొంతమంది బీజేపీ అని దుష్ట ప్రచారాలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు ముగ్గురు ఒకటే. కావాలని చెప్పేసి ముస్లిం సోదరులకి 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలు ఉన్న ప్రాంతంలో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడాన్ని ఎలా చూస్తారు? కావాలని మత కలవలు సృష్టించడానికి చెప్పేసి వాళ్ళు పన్నాగాలను పన్నుతున్నారు. తప్పకుండా దేవుడి దయ, ఈ నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, అలాగే ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ఈ యొక్క నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు, దీవెనలతో తప్పకుండా నేను ఎమ్మెల్యే అవ్వడం ఖాయం. వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టో ఏదైతే ఉందో మరొకసారి అది ప్రజల ఆదరణ కోరుకుంటుంది. అంతేకాకుండా ఏదైతే స్థానిక అంటే పేద వాళ్ళకి కానీ, అదేవిధంగా ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు ఎవరికైతే మహిళల అభ్యున్నతి కోసం సాధికారతలో భాగంగా ఇప్పటివరకు ఏదైతే ఆ గతంలో పెట్టిన 2019 మేనిఫెస్టో ఉందో, నవరత్నాల మేనిఫెస్టో, ఈసారి 9 అంశాలతో పెట్టిన మేనిఫెస్టో కూడా అదే ప్రజా ఆదరణ పొందుకునే అవకాశం ఉందని చెప్పని ఎమ్మెల్యే అభ్యర్థి చెప్తున్న పరిస్థితి అవుతుంది. రానున్న రోజుల్లో పశ్చిమ నియోజకవర్గం గెలిచి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని చెప్పని ఆశగా చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, BRK న్యూస్, విజయవాడ.